అన్న సినిమా ఎలా ఉంది అన్న సినిమా చాలా బాగుంది, రియలిస్టిక్ గా ఉంది. మనము జీవాన్ని చూస్తుంటే సేమ్ జగన్ ని చూసినట్లు ఉంది. మెయిన్ ఏమంటే ఇది సినిమా అనుకుని రాలేదన్న, ఒక మా నాయకుడు జగన్ అన్న, మేము జగన్ అన్న డై హార్ట్ ఫ్యాన్స్, అతని చూసేకి వచ్చాము. ఆయన ఇప్పుడు ఎంతో విధాలుగా చెప్పుకున్నారు ఇది అది అది అని, కానీ పేదవాళ్ళకు మాత్రము అతని దేవుడు అన్న. నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అలాంటి సీఎం ని నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు వాళ్ళకి అందరికి ఒకటే చెప్తున్నాను నేను, సినిమా విషయం పక్కన పెడితే మా పేద పిల్లోళ్ళు వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మళ్ళీ మనం సీఎం జగన్ అన్ననే గెలిపించుకోవాలి. మిగతా అంతా ఏమో తెలియదు, కానీ పేద పిల్లలు మాత్రం చదువుకోవాలంటే మన సీఎం జగన్ అన్న రావాలి. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఎలా ఉంది? ఆయన గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే ఆయన గురించి నాకు అంతగా తెలియదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యాన్, తర్వాత మేము జగన్ అన్న ఫ్యాన్. ఆయన ప్రజలకు చేసిన మంచి ఈ 5 ఏళ్లలో మేము చూసాము. ఆయన గురించి ఎంతో మంది ఏదో చెప్పుకున్నారా, అవంతా అబద్ధము. ఆయన గురించి కరెక్ట్ గా చెప్పాలంటే పేద ప్రజలను మాత్రం అడిగితే తెలుస్తుంది. మేము ఇప్పుడు ఇలా ఈ స్టేజ్ లో ఉన్నామంటే ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి, మనం ఈ 2 జగన్మోహన్ రెడ్డి అంతే. ముందు వైఎస్ఆర్ సినిమా తీశారు కదా యాత్ర, ఈ యాత్ర 2 కి యాత్ర 1 కి పోల్చుకుంటే ఎలా ఉంది? యాత్ర 1 లో వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు ఏం చేశారని, ఎంత కష్టపడి వచ్చారనేది. ఇప్పుడు వచ్చి దీంట్లో వచ్చి ఆయన ఎంత స్ట్రగుల్ పడి ఈ వైఎస్ఆర్ పార్టీని ఎంత స్ట్రాంగ్ చేపించారు, ఎన్ని కుట్రలు చేసినా కూడా 151 స్థానాల్లో ఎట్లా గెలిచారు అన్నది ఈ స్టోరీనా. అన్ని సిబిఐ వాళ్ళు ఎన్నెన్నో కేసులు పెట్టి ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టారు, కానీ వాళ్ళు ఆయన నాన్నకి ఇచ్చిన మాట వల్ల ఇంకా నేను మా పేద ప్రజలుకి ఇచ్చిన మాట తప్పకూడదు, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలా అని జగనన్న ముందుకొచ్చి చెప్పిన మాట ఒకటి కూడా తప్పకుండా ఆయన పేద ప్రజల్ని హామీలన్నీ నెరవేర్చాడన్న. నేను చెప్పాలంటే నేను ఎవరేమన్నా అనుకోని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ మాత్రము. ఆయన ఎడ్యుకేషన్ లో పేద ప్రజలకు పిల్లలకు చేసిన ఇది ఏ సీఎం చేయలేడు, ఇంకా రాదు కూడా. ఒకసారి నేను చెప్పేది ఏమంటే, ఒకసారి ఆలోచించి మా పిల్లల భవిష్యత్తు బాగుండల్లా అంటే మేము జగన్ గారిని గెలిపించుకోవాలి. నిజ జీవితంలో ఆయనకి ఎన్ని రేటింగ్ ఇస్తారు? ఈ సినిమా చూసి ఎంత రేటింగ్? నిజ జీవితంలో 10 కి 10, 100 కి 100 నా, సినిమాకి కూడా అంతేనా ఎప్పుడైనా. ఎందుకంటే మేము లోపల జీవాన్ని చూసినట్లేదు, మా అన్న జగన్ అన్న చూసినట్లేదు. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది బ్రదర్, నేను అనుకున్నట్టుగా వచ్చింది. అంటే ఏమనుకున్నారు మీరు? సినిమాని చూసి ఇట్లా అన్నం చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు, అలా అవ్వాలి అనుకుంటున్నా. ఇంకా 2019లో అన్న సరదాకేనే 150 సీట్లు తెచ్చాడు. ఇప్పుడు 2024లో సిద్ధం అంటున్నాడు, చూసుకోండి. మళ్ళీ అన్న ప్రభుత్వం అయితే చాలా బాగా పనిచేస్తుంది బ్రదర్. ప్రతి ఒక్కరికి న్యాయంగానే అన్ని అందిస్తుంది, చాలా పథకాలు, అన్ని నవరాత్రాలు అన్ని ఇస్తున్నాడు. మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని దేవుని కోరుకుంటున్నారు బ్రదర్. సినిమా ప్రజల్లోకి వెళ్తుంది బ్రదర్. ఏ విధంగా వెళ్తుంది అంటే జగనన్న చేసిన మంచి వల్ల, ఆయన చేసిన యాత్ర వల్ల చాలా బాగా అందరికి చేరుతుంది బ్రదర్. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా ఉంది కదా, సో వాళ్ళకి ఏమైనా వ్యతిరేకంగా మనం పెట్టారు? వ్యతిరేకంగా ఏం లేదు బ్రదర్, అంతా రియల్ గా జరిగినట్టే ఉంది. వాళ్ళు చేసిన కుట్రలు అట్లాంటివంతా రియల్ గానే పెట్టినట్టుంది, వ్యతిరేకంగా ఏం లేదు. 10 కి 10 ఇస్తా బ్రదర్. థాంక్యూ. చెప్పండి. బాగుంది బ్రదర్. ఒక తండ్రి తగ్గ తనయుల్లాగా జగన్మోహన్ రెడ్డి తండ్రికి ఇచ్చిన మాట కోసము నిలబడ్డాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, జైల్లో పెట్టినా, అన్ని పార్టీలు కలిసినా, ఒక వ్యక్తిని తొక్కాలన్నా కూడా ఎవ్వరికి తల వంచకుండా రియల్ లైఫ్ లో అయితే ఏదైతే చేశారో అదే నీట్ గా సినిమాలో పెట్టినారు. ఈ సినిమా అనేది ఖచ్చితంగా క్యారెక్టర్ బూస్టప్ ఇస్తుంది, అదే విధంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ప్రజల్లో కూడా జగనన్న అనే వ్యక్తి వచ్చింది, అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్ఆర్ రైతు భరోసా, అట్లా చాలా పథకాలు బ్రో, చెప్పేదానికే లేదు బ్రో. అంటే మీరు ఈ సినిమా అభిమానంతో చెప్తున్నారు లేకపోతే సినిమా చూసి చెప్తున్నారు? అభిమానం ఉంది, సినిమాలు చూపించినది కూడా ఉంది బ్రో. ఒక నాయకుడు ప్రజల నమ్మకంతో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి నాయకుడు గాన సీఎం అయితే ఎట్లుంటాడు అనేది సినిమాలో చూపిస్తున్నారు బ్రో. ఎవరిని అపోజిషన్ గానీ ఎవరిని కానీ కించపరిచింది ఏం లేదు, జస్ట్ ఆయన లైఫ్ లో జరిగిన సంఘటనలే రియల్ గా చెప్పినారు. సినిమా అయితే బాగుంది బ్రో, 10 కి 10 రేటింగ్. సినిమా వచ్చింది ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు అనమాట. మనం ఒక వ్యక్తిని ఎట్లా తొక్కాలనుకుంటే ఆ వ్యక్తి ఎవరికి లొంగకన్నా ఎట్లా విజయం సాధించిన అనేది బ్రో సినిమా. అన్న మీరు చెప్పండి అన్న, సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది అన్న, మేము ఎలా చూడాలనుకున్నామో అలాగే తీసినారు. అంటే క్లీన్, అంటే అపోజిషన్ కి చాలా, అంటే అట్లా ఇది జస్ట్ సింపుల్ గా క్లీన్ అండ్ స్వీప్ గా తీపించినాడు. అది సినిమా మట్టుకు చాలా అంటే చాలా బాగా తీసినారు. మేము ఎందుకంటే సపోర్ట్, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 2008, 2009 వరకు అంతా మేము రెంటెడ్ హౌస్ లో ఉండింది. అంటే అప్పుడు 400, 500 కట్టాలన్నా ఒక మినిమం ఉంటది కదా. అలాంటప్పుడు ఎవడు నీరు ఇస్తాడో వాళ్ళకి ఒక దైవం లాగా ఇది చేస్తారు. అలాంటప్పుడు మాకి వైఎస్ఆర్ అని ఇల్లు, ఒక సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కడికి ఉంది. ఇప్పుడు అనేది భూమికి ఉన్న వాల్యూ ఒక మనిషికి లేదు. అలాంటప్పుడు మాకి ఇల్లు ఇచ్చి ఇంకా ఇచ్చేటివి చాలా ఉన్నాయి. సో ఈ సినిమాలో మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్షానికి ఎక్కువ చూపించారా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి న్యాయంగా అదే ఎలా చూపించారు? ఇది ఏమంటే అపోజిషన్ కి అంటే ఎలా గెలిచినారు, స్ట్రగ్లింగ్. ఇప్పుడు ఓదార్పు యాత్ర అనేది ఉంది, ఓదార్పు యాత్రకి ఎలా ఆపేయాలా. ఈ సినిమా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఏం లేదునా. ఆయన రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు ఆయన్ని ఏ పార్టీలు ఎట్లా తొక్కాయి,
ఆయన అదంతా దాటి ఎంత ఇట్లా పైకి వచ్చాడని మాత్రమే చూపించాడు. ఎవరిని ఉద్దేశించి బ్యాడ్ గా అయితే చూపించలేదు. 1, 2 ఆడ జరిగిండేటి ఒకటి సీన్ చూపించారంతే. అది రేటింగ్ ఇస్తారన్నా సినిమాకి? సినిమా పరంగా నేను రేటింగ్ చాలానే ఇస్తాను బ్రో. ఎందుకంటే ఏమున్నాయో అదే చూపించినారు కాబట్టి. అంటే అన్నెసెసరీ సీన్స్ అనేది ఏవి చూపించలేదు. ఎందుకంటే ఇప్పుడు పాయింట్అవుట్ చేస్తారు, కొంతమంది పాయింట్అవుట్ చేస్తారు, ఈ సీన్ ఉందా, ఇది నిజ జీవితంలో జరిగిందా అని. నిజ జీవితంలో జరిగిండేది చూపించినాడు కాబట్టి రేటింగ్స్ అనేది ఇవ్వచ్చు బ్రో. ఓకే, థ్యాంక్ యూ అన్న. చెప్పండి, మూవీ ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ బ్రో. ఏం చూపించారు మూవీలో? సోనియా నుంచి చంద్రబాబు వరకు వాళ్ళ ఆకృతాలు, ప్రజాస్వామ్యంలో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో చూపించారు. ఈ సినిమా చూడడం వల్ల ప్రజల్లో ఏమైనా సానుభూతి ఏమైనా కలుగుతుందా? సానుభూతి కొత్తగా వచ్చేదేం లేదు బ్రో. ఇది అందరికీ తెలిసింది, ఒక పిక్చర్ రూపంలో బయటకు వచ్చింది అంతే. దీంట్లో కొత్తగా ఎవరికి ఏమీ రాదు. అంటే ప్రతిపక్షంలో ఏమైనా వ్యతిరేకత మన ఈ సినిమా వల్ల వస్తుందా? సినిమా వల్ల ప్రతిపక్షంలో వస్తుంది అనేది ఏమి ఉండదు. జనాలు ఆల్రెడీ ఉంది, అది కొత్తగా ఇప్పుడు మారేది చేంజ్ అయ్యేది ఏమి ఉండదు. ఒక డాక్యుమెంటరీ, అది నీట్ గా తీశారు వాళ్ళు. 2 పాదయాత్ర గురించేనా లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా చూపించారా? ఇది ప్రజల కోసము ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనేది తెలిసాక ఇది చేస్తారు. చెప్పండి, ఇంతకు ముందు వైఎస్ఆర్ అభిమానుల కోసం యాత్ర సినిమా తీశారు, సో దానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందు యాత్ర 2 రిలీజ్ చేశారు. అసలు ఈ సినిమాలో ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశారు, అసలు దేనికోసం తీశారు అన్న విషయాన్ని మీరు చెప్తారా సార్? యాత్ర 1 సినిమా వచ్చినప్పుడు మేము కూడా వచ్చి మేము చూసాము అభిమానులు రాజశేఖర రెడ్డి గారికి. ఆ యాత్ర 1 సినిమా చూసిన తర్వాత జగనన్న వైఎస్ఆర్ గారి కుటుంబం మీద అభిమానంతో 150 సీట్లు వచ్చి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆ సినిమా అంత బాగుంది, అంత మంచి స్పందన ఉంది ప్రజలు. అదే విధంగా ఇప్పుడు యాత్ర 2 సినిమా చూసాము. యాత్ర 2లో ఎట్లుందంటే యాత్ర 1కి 151 అయితే యాత్ర 2కి 175 కొడతామని ఖచ్చితంగా నమ్మకం ఉంది. అదే విధంగా ఈ యాత్ర 2 సినిమాలో నిజానికి జగనన్న పడ్డ కష్టాలు, ప్రజలకున్న అనుబంధము, ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పైన గుండె కట్టుకున్న దైవము, ప్రజల దేవుడిలాగా భావిస్తున్నారు. మైనార్టీలు, ఎస్టీలు, బీసీలు, ప్రతి కులాలకు అతీతంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఈ సినిమాలో కనిపిస్తారు. సార్, ఇంతకు ముందు యాత్ర సినిమా చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి తీసినారు, ఆయన పాదయాత్ర గురించి తీసినారు, జనాల సమస్యలు తెలుసుకోవడానికి తీసినారు. ఈ సినిమా దేనికి తీశారు అసలు? ఈ యాత్ర 2 సినిమా తీసిన కారణము ప్రజలకు జగనన్న చేసిన మేలు, అప్పుడు ప్రతిపక్షాలు చేసిన కుట్ర రెండింటిని క్లియర్ గా చూపించారు సినిమాలో. దీని గురించి ఎటువంటి కల్పితాలు లేవు, ఉన్న వాస్తవాలని వెల్లడించారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి కదా, ఈ సినిమా రిలీజ్ అవడం వల్ల ప్రతిపక్షాలకు ఏమైనా వ్యతిరేకత ఏమైనా లభిస్తుందా? ఈ సినిమాలో ప్రతిపక్షాలు వ్యతిరేకమైన నేను చెప్పను కానీ, కాకపోతే ఈ సినిమా చూసినప్పుడు ఎవరు కానీ వేరే పార్టీ ఓటే. ఎందుకంటే జగనన్న చేసిన అభివృద్ధి, రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి ప్రజల గుండెల్లో నిలిచిపోయినాయి. జనాలు ఎల్లప్పుడూ జగనన్న, రాజశేఖర రెడ్డి కుటుంబం వెనకాలే ఉన్నారు.